అందరికీ షాሎም. ఈ ఉదయకాల ప్రార్థన ద్వారా ఎంతమంది అయితే మరి ఈ ఉదయకాల ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవిస్తున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరూ మీ జీవితంలో అనేక మేలులతో అనేక ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనేక విషయాల్లో దేవుడు మీకు కార్యాలు జరిగించాలని, మీ లోటుపాటులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని సరిచేసి దేవుడు మీ కుటుంబంలో మీ జీవితంలో కార్యాలు జరిగించాలని కోరుకుంటున్నాను. ఎంతమంది అయితే ఉదయకాల ప్రార్థనలో మరి నాతో కలిసి ఏకీభవిస్తున్నారో మరి కామెంట్ సెక్షన్లో కూడా మీ రిక్వెస్ట్ని తెలియచేయండి. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు తప్పక కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే ప్రార్థన మన ఆయుధం అండి. ప్రార్థన లేకపోతే నీరు లేని చెట్టు వలె ఉండిపోతాం కదండి. ఒక చెట్టుకి నీరు పోయకపోతే చెట్టు ఎలా ఎండిపోతుందో మన జీవితం కూడా అలానే ఎండిపోతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థిస్తాం. మరి నాతో కలిసి ఏకీభవించండి. ఎంతమంది అయితే ఉదయకాల ప్రార్థనలో మరి ఏకీభవిస్తున్నారో, మరి ప్రార్థిస్తున్నారో, మరి వీక్షిస్తున్నారో, మరి ఎంతమంది చూసినప్పుడు మీరు కామెంట్ సెక్షన్లో మీ రిక్వెస్ట్ని తెలియచేయండి. మీ అందరి కొరకు నేను ప్రార్థించబోతున్నాను. సంపూర్తిగా దేవుడు విడుదల కలుగ చేయబోతుండు. మీ కుటుంబంలో శాంతిని ఇవ్వబోతుండు. ఈ ప్రార్థన నీ జీవితాన్ని మార్చబోతుందండి. ఈ ప్రార్థన నీ కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని కలగ చేయబోతుండు. ఈ ప్రార్థన ద్వారా దేవుడు నీ జీవితంలో అనేక మేలులు జరిగించబోతుందండి. ఈ ప్రార్థన నీ కుటుంబంలో ప్రతి సమస్య నుంచి విడుదల పొందుకుంటున్నారు మీరు. ఈ ప్రార్థన అనేక శోధనలు తప్పింపబడుతున్నారు, అనేక వేదన నుంచి తప్పింపబడుతున్నారు, అనేక విషయాల్లో దేవుడు కార్యము జరిగించబోతున్నారు. కాబట్టి ఈరోజు ఆర్థిక పరిస్థితులు, ఎంతమంది అయితే ఆర్థిక పరిస్థితులు కలిగి ఉన్నారండి, మీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. నాతో కలిసి ఏకీభవించండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎంతమంది అయితే మరి నాతో కలిసి ఏకీభవిస్తున్నారో చూడండి. మీరు మోకరించినట్లయితే మోకరించండి. ఒకవేళ కూర్చొని ప్రార్థన చేస్తే కూర్చొని ప్రార్థన చేయండి. మీకు ఎలా అయితే వీలు కలిగి ఉన్నారో కదండి, అలా నాతో కలిసి ఏకీభవించండి. తప్పక దేవుడు మీ కార్యం జరిగించబోతుండు. ఎందుకంటే ప్రార్థన చాలా శక్తివంతమైందండి. ప్రార్థన ద్వారా చూడండి, బైబిల్లో చూసాము అనేకులు విజయం పొందిరు. ప్రార్థన ద్వారానే ఎరికో గోడలు కూల్చబడ్డాయండి. ప్రార్థన చేస్తే నిజంగా అండి ఆ ఎరికో గోడలు కూల్చడం అంటే అసాధ్యం కదండి. అంటే 2 రథములు ప్రయాణం చేస్తే మరి అంత శక్తి గల గోడలు ప్రార్థన ద్వారానే కూల్చబడ్డాయండి. వారు ఏమీ వాడలేదు, ఏమీ చేయలేదు. కేవలము దాని ఎరుకో చుట్టూ తిరిగి ప్రార్థిస్తే ఆ ప్రార్థన ద్వారా దేవుడు అంత బలమైన ఎరికో గోడలనే కూల్చిండు. ఈరోజు నీ ప్రార్థన ద్వారా, నా ప్రార్థన ద్వారా దేవుడు సమస్యలను కూల్చబోతుందండి. ఆ ఎరికో గోడలు ఎంతో బలమైందంట అండి, ఎంతో శక్తివంతమైందంట. ఏ పనిముట్లు వాళ్ళు వాడలేదండి. కేవలం ప్రార్థన ద్వారానే దేవుడు ఏ విధంగా అయితే సెలవిచ్చాడో, దేవుడు ఏ విధంగా అయితే మాట్లాడాడో ఆ విధంగా ప్రార్థన చేస్తూ దేవుడు చెప్పిన మాటకు లోబడి, కాబట్టి ఆ గోడలు ప్రార్థన ద్వారా 7 రోజులు కూల్చబడ్డాయి. హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబ సమస్యలు, నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, నీ కుటుంబంలో వేదనలు, నీ కుటుంబంలో సమస్యలన్నిటి నుంచి దేవుడు విడిపించబోతున్నాండి. కాబట్టి ఎంతమంది అయితే మరి ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరూ నాతో కలిసి ఏకీభవించండి. ఖచ్చితంగా మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాడండి. ఆ దేవాది దేవుడు ఆ కృప ద్వారా మరి మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన జీవితంలో, మన కుటుంబంలో అనేక మేలులు దేవుడు జరిగించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధాత్ముడా యేసు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు యేసయ్యా, నాయనా మీరే కార్యం జరిగించండి. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు తీసివేయండి యేసుప్రభా. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, పోషించండి యేసయ్యా. మీరే కార్యాలు జరిగించే దేవుడు యేసుప్రభా. మన నామంలో అడుగుచున్నాం యేసయ్యా. వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను యేసుప్రభా. ఏ సమస్య కొరకు వారు అడుగుతున్నారు యేసయ్యా, వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప మేలు జరుగును గాక. ఆ ఆర్థిక ఇబ్బందుల ద్వారా యేసుప్రభా కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక ఉన్నారు యేసు ప్రభా. నాయనా మీరే కనికరించండి, మీరే కృప చూపించండి యేసుప్రభా. దయగల దేవా, కనికరం గల మహాదేవా. నైనా ఎంతమంది కుటుంబాలు ఈరోజు ఆర్థిక ఇబ్బందుల వల్ల నైనా మరణానికి కూడా పాత్రలు అయిపోతున్నారు యేసయ్యా. ఆ పరిస్థితులు వాళ్ళ చేయి జారిపోతున్నాయి యేసుప్రభా. నైనా దేవా, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు వాళ్ళలో ఉన్నాయి యేసుప్రభా. వారి కుటుంబంలో, వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి, గొప్ప ఆశ్చర్యము జరిగించండి యేసయ్యా. ఈ ప్రార్థన ద్వారా వారి జీవితాన్ని మార్చబడును గాక, వాళ్ళ సమస్యలు మార్చబడును గాక యేసయ్యా. వారి కుటుంబంలో శాంతిని, సమాధానం, నెమ్మదిని కలిగచేయండి యేసయ్యా. వారికి ఉన్న ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బందులు తొలగించండి యేసుప్రభా. శోధన తొలగించండి, వేదన తొలగించండి. ఆ ఇబ్బందుల ద్వారా యేసయ్యా
పిల్లల ఫీజులు కట్టుకోలేకపోతున్నారు ఏసయ్యా. నైనా స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు కట్టలేక బాధపడుతున్నారు, రెంట్స్ కట్టుకోలేక బాధపడుతున్నారు యేసుప్రభా. మరి నాయన మీరే కార్యం జరిగించండి యేసుప్రభా. వరకున్న శోధన, వేదన తీసివేయండి. ఆర్కి ఇబ్బందుల వల్ల కూడా ఎంతోమంది నైనా దేవ ఏమి చేయాలన్నా చేయలేకని పరిస్థితిలో ఉన్నారు యేసుప్రభా. మీరే కార్యం జరిగించండి యేసయ్యా. నైనా వాళ్ళ పరిస్థితులను మార్చండి యేసుప్రభా, వాళ్ళ స్థితిగతులను మార్చండి. అది కేవలం నీ ద్వారానే అవుతుంది యేసుప్రభా. నైనా నువ్వే సహాయం చేయండి, ఆ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. వరకున్న ఇబ్బందులన్నీ తొలగించండి, వరకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగించే దేవుడు యేసుప్రభా. ఆ ఇబ్బందుల ద్వారా ఏసయ్యా ఏ పని చేయలేకపోతున్నారు ఏసయ్యా, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు ఏసయ్యా. వారి కుటుంబంలో నైనా ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు యేసుప్రభా. మీరే కార్యం జరిగించండి ఏసయ్యా. కొంతమంది అయితే రెంట్స్ కట్టుకోలేక నైనా పిల్లలకి ఏమి ఇప్పించలేక నైనా పిల్లల విషయంలో ఎంతో వేదన చెందుతా ఉన్నారు ఏసయ్యా. నువ్వే సహాయము దయచేయండి ఏసయ్యా. మంచి జాబ్స్ దయచేయండి యేసుప్రభా. వారి బిజినెస్లో మంచి లాభాన్ని దయచండి. నేను ఎక్కడికైనా వాళ్ళు చిన్న పనులు చేసుకుంటే ఆ పనుల్లో కూడా దీవించనేసా. ఆ పనుల ద్వారా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులన్నీ పోవునుగా కైసా. మంచి దీవెన దయచండి, ఆశీర్వాదాన్ని దయచండి. వారి కుటుంబంలో అనేక మేలులతో నింపండి ఏసయ్యా, అనేక ఆశ్చర్యాలతో నింపండి దేవా. మీరే కార్యాలు జరిగించే దేవుడు వేసా. ప్రతి శోధన, ప్రతి వేదన తప్పించండి యేసుప్రభా. ప్రతి కుటుంబాన్ని ముట్టని తాకండి ఏసయ్యా. ఈరోజు ఎంతమంది యాక్సిడెంట్ అయిపోయి బెడ్ మీద పడుకొని ఉన్నారేమో, ఐసీయూలో ఉన్నారేమో ఏసయ్యా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభా. వాళ్ళకున్న పరిస్థితులన్నిటి తీసివేసి మీరే మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించండి ఏసయ్యా. ఈరోజు ఎంతమంది అయితే నాయన కడుపులో గడ్డలైపోయి నాయన క్యాన్సర్కి, థైరాయిడ్ ఏసయ్యా, బీపీ, షుగర్ ఏసయ్యా, హెచ్ఐవి, అనేక నానా రకాల రోగాలతో బాధపడుతున్నారు యేసుప్రభా. అటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది ముఖ్యంగా మోకాల నొప్పులతో బాధపడుతున్నారు యేసుప్రభా. వాళ్ళ మోకాల నొప్పులు తీసివేయండి యేసుప్రభా. ఎంతమంది బిడ్డలు చదువు కోసం ప్రార్థిస్తున్నారు ఏసయ్యా. వాళ్ళ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్తో మంచి స్కోర్ చేసుకోవాలి యేసుప్రభా. మీరే కార్యం జరిగించండి యేసుప్రభా. ఎంతోమంది ఉద్యోగాలు రాక బాధపడుతున్నారు యేసుప్రభా. వారి బాబులకి, వాళ్ళ పాపలకి జాబులు లేక బాధపడుతున్నారు ఏసయ్యా. వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం యేసుప్రభా. మీరే సహాయం చేయండి, అద్భుతం జరిగించండి ఏసయ్యా. వారి కుటుంబం అందరూ సంతోషంగా, సమాధానంగా ఉండాలి, నెమ్మది ఉండాలి యేసుప్రభా. మీరే కార్యం చేయండి. వాళ్ళ భర్తల కొరకు, వాళ్ళ భార్యల కొరకు, వాళ్ళ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం యేసుప్రభా. వారి కుటుంబం సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వాళ్ళ అమ్మ, నాన్న, అత్త, మామ, ఇంకెవరైతే ఉంటారో వాళ్ళందరూ మీ జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభా. మీరే కార్యం జరిగించండి, కృప చూపించండి ఏసయ్యా. నువ్వే సహాయము దయచండి. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం యేసుప్రభా. మీరే కార్యాలు జరిగించండి. వారి బంధకాలు తొలగిపోవునుగా కైసా. వారి చీకట్లు, ఇబ్బందులు తొలగిపోవునుగా కైసా. నైనా నువ్వే సహాయం చేయండి. ఎంతమంది అయితే బిడ్డల రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ అప్పు సమస్యల నుంచి విడిపించనేసా, వాళ్ళ శోధల నుంచి విడిపించనేసా, వాళ్ళ వేదల నుంచి విడిపించనేసా. వారి కుటుంబంలో అనేక మేలులు జరుగునుగాక, అనేక ఆశ్చర్యాల నుంచి విడిపించండి, ఆశ్చర్యాలు జరిగించండి యేసుప్రభా. ఎంతో మంది నలిగిపోతా ఉన్నారు ఏసా. వారి కుటుంబ పరిస్థితులను తారుమారు చేయండి యేసుప్రభా. అది కేవలం నీ ద్వారానే అవుతుంది యేసుప్రభా. మీరే కార్యం జరిగించండి యేసయ్యా. మీరే సహాయము దయచేయండి యేసయ్యా. పరిశుద్ధాత్మన నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రం యేసుప్రభా. మీరే కార్యాలు జరిగించే దేవుడు యేసయ్యా. ప్రతి ఆటంకాలు తొలగించండి, ప్రతి ఇరుకు ఇబ్బందులు తొలగించండి ఏసయ్యా. దేవా నువ్వే సహాయము దయచేసే దేవుడు ఏసయ్యా. అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యము జరిగించండి ఏసయ్యా. ప్రతి చీకటి శక్తుల నుంచి విడిపించండి యేసుప్రభా. మరి నాయన నువ్వే కార్యం జరిగించండి ఏసయ్యా. ఎంతమంది అయితే కామెంట్ సెక్షన్లో వాళ్ళు రిక్వెస్ట్ తెలియజేస్తున్నారో, ఎంతోమందికి అప్పుల ప్రాబ్లంలో ఉన్నారు యేసుప్రభా. వాళ్ళ అప్పు ప్రాబ్లం నుంచి విడిపించండి యేసుప్రభా. ఎగ్జామ్స్ రాసిన పిల్లలు కొరకు ప్రార్థిస్తున్నాను యేసుప్రభా. వారి ఎగ్జామ్స్లో గొప్ప విజయాన్ని దయచేయండి. ప్రతి ఆటంకాలు తొలగించండి ఏసయ్యా. ప్రతి దురాత్మ శక్తుల నుంచి విడిపించండి ఏసయ్యా. ప్రతి మంత్ర శక్తుల నుంచి విడిపించండి దేవా. కేవలం నీ ద్వారానే జరుగుతుంది యేసుప్రభా. మీరే కార్యం జరిగించండి. ఎంతో మంది కామెంట్ సెక్షన్లో వాళ్ళని హెల్త్ కొరకు ప్రార్థించమంటున్నారు యేసుప్రభా. వారి హెల్త్ మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని అనుగ్రహించండి ఏసయ్యా. వాళ్ళ ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి విడిపించండి యేసుప్రభా. నాయన వారి గర్భఫలాలు తెరవబడునుగా యేసుప్రభా. నువ్వే కార్యం చేయండి యేసుప్రభా. నువ్వే అద్భుతాలు జరిగించండి. వారి కుటుంబాలు దీవింపబడునుగా ఏసయ్యా. వాళ్ళ పిల్లల ఎగ్జామ్స్ కొరకు ప్రేయర్ చేస్తా ఉన్నాం ఏసయ్యా. మంచి మార్క్స్తో పాస్ కావాలి యేసుప్రభా. ఎంతమంది అయితే నైనా మరి జాబ్ల కొరకు నైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు మంచి జాబ్ రావాలేసా, మంచి ఆరోగ్యములు ఉండాలేసి ప్రభా. వారికున్న సమస్యలన్నీ పోవాలేసా, వారికున్న బంధకాలన్నీ తొలగిపోవాలేసి ప్రభా. వారి మ్యారేజ్ కొరకు ప్రార్థిస్తున్నాం ఏసా. మంచి సంబంధాలు రావాలేసా. వారి అప్పుల కొరకు, లోన్స్ కొరకు వేసే ప్రభా. ఎంతమంది అయితే లోన్స్ పెట్టారేసా వారందరూ మీ జ్ఞాపకం చేసుకునేసా. వాళ్ళ లోన్స్ కూడా ఓకే అవ్వాలేసి ప్రభా. వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి, గొప్ప అద్భుతం జరిగించండి, గొప్ప ఆశ్చర్యం జరిగించండి యేసు ప్రభా.
మీరే సహాయము దయచేయండి యేసుప్రభా. నీ నామంలో ప్రార్థిస్తున్నాం యేసయ్యా. ప్రతి కుటుంబం కొరకు, ఆరోగ్యాల కొరకు, వారి పిల్లల కొరకు, అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం యేసయ్యా. జాబ్స్ కొరకు దేవా, ఇంటర్వ్యూలకు వెళ్ళి సెలెక్ట్ అవటకు సహాయం దయచేయండి యేసయ్యా. ప్రతి ఒక్కరు అప్పులు యేసు నామంలో తీరిపోను గాక. ముఖ్యంగా యేసయ్యా వాళ్ళ భర్తల కొరకు ఎంతగానో నేను భార్యలు వెయిట్ చేస్తూ ఉన్నారో వారి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య, మేలు జరిగించండి. ప్రతి చీకటి శక్తుల నుంచి విడిపించండి యేసుప్రభా. నువ్వే సహాయము చేసి అద్భుతాన్ని, ఆశ్చర్యం, మేలు జరిగించండి యేసయ్యా. నా దేవా నీకే స్తోత్రం యేసుప్రభా. నైనా నువ్వే కార్యం చేయండి. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మదిని కలగ చేయండి యేసయ్యా. మీరే అద్భుతాలు జరిగించి ఆశ్చర్యం జరిగించండి యేసయ్యా. నా దేవా నీకే స్తోత్రం యేసుప్రభా. మీరే కార్యం జరిగించండి, అద్భుతాలు జరిగించండి యేసుప్రభా. నీకు మొరపెడుతున్నాం యేసుప్రభా. మీరు ఉత్తరము దయచేయండి యేసయ్యా. ప్రతి ఆటంకాల నుంచి విడిపించండి యేసయ్యా. ప్రతి కుటుంబంలో అనేక మేలులతో నింపండి యేసయ్యా. ఈరోజు ఎంతమంది అయితే దేని కొరకైతే వెయిట్ చేస్తున్నారో, ఏ విషయంలో కార్యం కొరకు వెయిట్ చేస్తున్నారో వారి జీవితంలో కార్యాలు జరుగునుగాక యేసయ్యా. ఈ ఉదయకాల ప్రార్థనలో వాళ్ళన్ని మేలులు జరుగునుగాక. ఈ రోజు నేను ఎంతమంది అయితే ఉదయకాల ప్రార్థన వింటున్నారో వారి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది కలుగునుగాక. వారి జీవితంలో అనేక మేలులతో నింపండి, అనేక ఆశీర్వాదాలతో నింపండి యేసయ్యా. వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవుట్కి సహాయం చేయండి. వారు అనుకున్న పనులు సక్సెస్ అవ్వాలి యేసుప్రభా. ఎక్కడికైతే ప్రార్థించుకొని వెళ్తున్నారో యేసయ్యా ఆ పనులన్నీ జరుగునుగాక యేసుప్రభా. నీకు మహిమార్థంగా వాళ్ళు ఉండునుగాక యేసయ్యా. ఈరోజు ఎంతమంది అయితే నేను పెళ్లి రోజు జరుపుకుంటున్నారు యేసయ్యా, వాళ్ళు నన్ను మంచిగా దేవా మరి శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషాన్ని దయచేటువంటి గొడవలు, కలహాలు, భేదాలు, అనుమానులు లేకుండా మీరే కార్యాలు జరిగించండి యేసయ్యా. అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యం జరిగించండి యేసుప్రభా. నువ్వే సహాయం చేయండి. బర్త్డే జరుపుకుంటున్న వారు పిల్లలందరూ మీకు జ్ఞాపకం చేసుకొని, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు యేసుప్రభా నైనా ఈ సంవత్సరం అంతా వారిని దీవించండి, ఆశీర్వించండి. వారికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చండి యేసుప్రభా. మీరే కార్యాలు జరిగించండి. గర్భఫలంలో గర్భాలు తెరవండి యేసయ్యా. నైనా నువ్వే సహాయం చేయండి యేసయ్యా. ఎవరికైతే పీసీడీ ప్రాబ్లము, థైరాయిడ్, నైనా ఆ గర్భసంచిలో ఏ ప్రాబ్లం అయితే ఉందో యేసయ్యా ఆ ప్రాబ్లం అన్నింటినీ సరిచేయండి యేసయ్యా. ఆ గర్భంలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనతలు తీసివేయండి యేసయ్యా. ఎంతో మందికి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ యేసయ్యా గర్భంలో యేసయ్యా. గర్భసంచి చిన్నగుందని, పేగులు చిన్నగుందని యేసయ్యా, సన్నగుందని ఎన్నో రకాలుగా చెప్తా ఉంటారు యేసుప్రభా. ఎన్నో ప్రాబ్లంలు యేసయ్యా. నైనా ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. గుడ్రాలను పిలువబడకుండా యేసయ్యా దేవా వారిని జ్ఞాపకం చేసుకొని ఎంత హృదయ వేదన కలిగి ఉంటారు నీకు తెలుసు యేసుప్రభా. ఎంతమంది దృష్టిలో అవమాన పాలుగా ఉంటారు, వేదన చెందుతూ ఉంటారు, దుఃఖపడతా ఉంటారు యేసయ్యా. వారిని ఓదార్చండి యేసయ్యా. వారి గర్భాలు తెరవండి యేసుప్రభా. ఈ రోజు ఎంతమంది గర్భ కొరకు వెయిట్ చేస్తున్నారో వాళ్ళ గర్భాలు తెరవబడును గాక యేసయ్యా. అవమాన పాలు కాకుండా తలగా మీరు నియమించండి యేసుప్రభా. నా భర్తల ఎదుట, అందరి ఎదుట తలగా నియమించండి యేసుప్రభా. వాళ్ళ కుటుంబాల ఎదురుగా యేసుప్రభా మీరే కార్యాలు జరిగించండి, మేలు జరిగించండి, దీవించండి, ఆశీర్వించండి, పోషించండి, సంరక్షించండి ప్రతి కుటుంబాన్ని యేసుప్రభా. ఈరోజు ఇంకా ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ బలహీనతలో ఉన్నారో యేసుప్రభా నేను ఆ బలహీనతలన్నీ తీసివేయండి యేసయ్యా. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి, జాబ్స్ దయచేయండి నైనా దేవా. ఎంతమంది అయితే దీని కొరకైతే ప్రార్థిస్తున్నారో, చీకటి శక్తులతో, దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారేమో యేసయ్యా వారందరికీ జ్ఞాపకం చేసుకొని, ముఖ్యంగా ఎంతోమంది ఇంట్లో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, సంతోషం లేక ఉన్నారు యేసుప్రభా. అప్పు సమస్యలతో ఉన్నారు యేసుప్రభా. విడిపించండి. చాలా మందికి నిద్ర లేక యేసుప్రభా నైనా నిద్ర రాక ఆలోచనలతో నిండి ఉంటారు యేసయ్యా. లేకపోతే దురాత్మ శక్తులతో, చీకటి శక్తులతో పీడింపబడుతూ ఉంటారు యేసుప్రభా. వారందరినీ విడిపించండి, స్వస్థపరచండి, సంపూర్తి విడుదల కలగచేయండి యేసయ్యా. ప్రతి కుటుంబంలో మేలు జరుగునుగాక, ప్రతి కుటుంబంలో ఆశ్చర్యము జరుగునుగాక యేసయ్యా. మీరే కార్యం జరిగించండి యేసయ్యా. ఈరోజు ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో, ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో కార్యం జరుగునుగాక యేసయ్యా. అద్భుతం జరుగునుగాక యేసుప్రభా. నువ్వే మేలుతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి యేసయ్యా. కార్యాలు జరిగించి దేవా ప్రతి కుటుంబాన్ని దీవించి, ఆశ్రయించి, పోషించి, సంరక్షించి వారికున్న అవసరాలన్నీ తీర్చి ఉదయకాల సమయంలో వారి ఆశలన్నీ నెరవేర్చండి యేసయ్యా. వారికున్న అన్నిటినీ నెరవేర్చి దీవించండి, ఆశీర్వదించి, పోషించి, సంరక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు మీ కామెంట్ సెక్షన్లో మీ రిక్వెస్ట్ని తెలియచేయండి అమ్మా. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య కామెంట్ సెక్షన్లో మేము మెన్షన్ చేస్తే మీ కొరకు నేను ప్రార్థిస్తాను. తప్పక దేవుడు మీ జీవితంలో మేలు జరిగిస్తారండి. దేవుడు ఆయన సెలవిచ్చాడు కదా, మనుషులు నమ్ముట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అన్నాడు. ఈరోజు ఎవరైతే దేవుని ఆశ్రయిస్తున్నారో ప్రార్థన పూర్వకంగా, నమ్మకంగా, విశ్వాసముగా దేవుని అడిగితే తప్పక దేవుడు మన కుటుంబంలో మేలు, అద్భుతాన్ని జరిగిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు మరి
ఈ ఉదయకాల ప్రార్థన మీ స్నేహితులకి, బంధువులకి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వారు కూడా కామెంట్ సెక్షన్లో రిక్వెస్ట్ తెలియచేసినప్పుడు మనం అందరి కొరకు ప్రార్థిస్తాం. తప్పక దేవుడు వారి కుటుంబంలో, వారి జీవితంలో, మీ జీవితంలో అద్భుతాన్ని దేవుడు జరిగించబోతున్నారు. కాబట్టి తప్పక దేవుడు మీ కార్యం జరిగిస్తాడు. మరి కామెంట్ సెక్షన్లో మీ రిక్వెస్ట్ని తెలియచేయండి. ప్రతి ఒక్కరికి ఈ ఉదయకాల ప్రార్థన షేర్ చేయండి. మరి మీ జీవితంలో దేవుడు తప్పక కార్యాలు జరిగించబోతున్నాడు. నమ్మిన వారి పట్ల దేవుడు గొప్ప మేలునే అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి నమ్మి ఎప్పుడైతే ప్రార్థిస్తామో మరి తప్పక దేవుడు మన పట్ల కార్యము జరిగించబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మరి ఉదయకాల ప్రార్థన షేర్ చేయండి. ప్రార్థనలో కూడా మీరు ఏకీభవించండి. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. మరి కామెంట్ సెక్షన్లో మీ రిక్వెస్ట్ని తెలియచేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.